మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలు మీ జాతకంలో దిగ్బలం పొందితే మరి అదృష్ట జాతకులే. కానీ ఏ గ్రహం దిగ్బలం పొందింది, ఆ గ్రహానికి మీ జాతకంలో లగ్న పంచమ భాగ్యాధిపతి ఆధిపత్యం వస్తే అదృష్ట జాతకులు. మళ్ళీ అందులో దిగ్బలం పొందిన గ్రహం ఆ రాశ్యాధిపతి, అంటే ఆ రాశిలో ఏదైనా గ్రహాలు ఉచ్చపడుతున్నాయా దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కుజగ్రహం ఫస్ట్ మేష వృచ్చికాలు కదా, కుజగ్రహం దశమంలో దిగ్బలం పొందుతారు. కుజగ్రహం దశమంలో దిగ్బలం పొందినప్పుడు ఈ కుజగ్రహానికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రతి గ్రహానికి ఉచ్చ రాశులు తెలుసు. అందులో ముఖ్యంగా మిథునం, ధనస్సు, సింహం, కుంభం, ఈ రాశుల్లో ఏ గ్రహాలు ఉచ్చపట్టవు, నీచపట్టవు. అందుకే ఈ రాశుల్లో గ్రహాలు ఉండి దిగ్బలం పొందితే అంత ఫేవరబుల్గా రిజల్ట్స్ ఉండవు. అంటే ఏంటి, సింపుల్గా మేష లగ్న జాతకులు దశమంలో కుజుడు దిగ్బలం పొందారు. ఇక్కడ కుజుడికి ఉచ్చరాశిది, ఓకేనా? అంటే మకర రాశి ఉచ్చు పొందుతుంది. వృశ్చిక లగ్నం, మేషలగ్నం అయిపోయింది కదా, వృశ్చిక లగ్నానికి దశమంలో కుజుడు ఉన్నారు లేదా రవి ఉన్నారు స్వక్షేత్రం. అప్పుడు ఈ సింహరాశిలో ఏ గ్రహము ఉచ్చ పట్టదు, నీచ పట్టదు. అందుచేత ఏదైనా గ్రహం దిగ్బలం పొందిందంటే ఆ రాశిలో ఏ గ్రహాలు ఉచ్చపడుతున్నాయని చూసుకోవాలి. ఏ గ్రహాలు ఉచ్చ పొందవు కాబట్టి అంత ఫేవరబుల్ ఫలితాలు ఈ ఉచ్చ గ్రహం ఇవ్వదు. ఇప్పుడు కుజుడు ఉన్నాడు కుంభలగ్న జాతకులు దశమంలో స్వక్షేత్రం దిగ్బలం అని చెప్పచ్చు. కానీ ఇక్కడ చంద్రుడు అనే గ్రహం నీచపడుతున్నాడు. ఉచ్చపట్టరు చంద్రగ్రహంకి, ఇది మంచి క్షేత్రం కాదు. అంటే కుజుడు అంత దిగ్బల ఫలితాలు ఇవ్వడు. ఇట్లా తీసుకోండి. ఇప్పుడు వృశ్చిక లగ్న జాతకులు చంద్రుడు దిగ్బలం పొందారు. చంద్రుడు వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి. ఇక్కడ ఏ గ్రహము ఉచ్చ పొందదు. అందుకని చంద్రునికి అంత దిగ్బల ఫలితాలు ఉండవు. అంటే ఒక గ్రహం దిగ్బలం పొందిందంటే, ఇప్పుడు గురుగ్రహం కుంభరాశిలో దిగ్బలం పొందారనుకుందాం. గురుగ్రహం కుంభరాశిలో దిగ్బలం పొందారు, కుంభలగ్నమే అనుకుందాం. అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అయ్యారు, దిగ్బలం పొందారు. మరి ఇక్కడ ఏ గ్రహము ఉచ్చపట్టదు కదండి. అందుకని గురుగ్రహానికి అంత మంచి ఫలితాలు అయితే మాత్రం ఉండవు. 100% ఆ దశ వచ్చినా ఇబ్బందులు పెడుతుంది. అట్లాగే గురుడు కుంభరాశి 11వ రాశి, దీని కారకుడు గురుడు. ఇక్కడ గురుగ్రహం ఉండకపోవడమే మంచిది. ఉంటే అది దిగ్బల క్షేత్రం అవ్వకూడదు. ఇంకా
మీన లగ్న జాతకులు, ఇక్కడ గురుడు ఉన్నారు, లగ్నాధిపతి లగ్నంలోనున్నారు, దిగ్బలం పొందారు, చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ఎందుకంటే మీనరాశిలో శుక్రగ్రహం ఉచ్చ పొందుతారు, ఇక్కడ లగ్నాధిపతి అయ్యారు కాబట్టి. అట్లాగే ధనుస్సు లగ్నం. ఇంకా మకర లగ్నం. మకర లగ్నాధిపతి శని భగవానుడు ఎక్కడ ఉచ్చ పొందుతారు? తులారాశిలో. అంటే శని భగవానుడి గురించి తీసుకుంటే దిగ్బల క్షేత్రం అంటే మేషలగ్న జాతకులకి తులారాశి, శని భగవానుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడ దశమాధిపతి లాభాధిపతి అయ్యారు, లగ్న పంచమ భాగ్యాధిపత్యం రాలేదు శని భగవానుడికి. తులారాశిలో ఉచ్చు పొందారు, ఉచ్చు ఫలితాలు ఇస్తారు. దిగ్బల ఫలితాలు అందుకోవాలంటే దిగ్బలం పొందిన గ్రహానికి ఇక్కడ హెడ్డింగ్ ఏంటి? లగ్న పంచమ భాగ్యాధిపత్యం వస్తే 100% దిగ్బల ఫలితాలు మరికొంత అందుకుంటారు. ఇప్పుడు ఇదే మకర లగ్న జాతకులు, శని భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నారు, ఇక్కడ దిగ్బల ఫలితాలు వస్తాయి. లగ్నాధిపతి అయ్యి దిగ్బలం పొంది ఈ రాశిలో గురుగ్రహం ఉచ్చ పొందుతారు కాబట్టి ఇట్లా తీసుకోండి. అదే కుంభలగ్న జాతకులు, శని భగవానుడు దిగ్బలం పొందారు, ఇక్కడ ఉండదు. ఎందుకంటే సింహరాశిలో ఏ గ్రహము ఉచ్చ పొందదు. అంటే మనకి గ్రహాలు దిగ్బలం పొందితే అది లగ్న పంచమ భాగ్యాధిపత్యం వచ్చి మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ ఆ ఉన్న రాశి ఏదో ఒక గ్రహం ఉచ్చపట్టిన క్షేత్రం అవ్వాలి. అలా అయినప్పుడు మంచి ఫలితాలు 100కి 100 అందుకుంటారు. ఇంకా కర్కాటక లగ్న జాతకులకి చతుర్థంలో దిగ్బలం పొందారు చంద్రుడు, లగ్నాధిపతి, వెరీ గుడ్. ఇక్కడ శని భగవానుడు ఉచ్చ పొందుతారు. ఓకేనా? మరి తులాలగ్న జాతకులు చంద్రుడు మకర రాశి దిగ్బలం పొందారు, కానీ ఇక్కడ చంద్రుడికి లగ్న పంచమ భాగ్యాధిపతి అవ్వలేదు. అందువల్ల దిగ్బల ఫలితాలు అంతగా వర్తించవు. మరి బుధగ్రహం కన్యా లగ్నంలో జన్మించారు, బుధగ్రహం లగ్నాధిపతి అయ్యారు, 100% దిగ్బల ఫలితాలు పొందుతారు. మిథున లగ్నం బుధుడు ఉన్నారు, దిగ్బలం ఉంటుందా అండి? ఇక్కడ ఏ గ్రహము ఉచ్చ పట్టదు, నీచ పొందదు. కాబట్టి మిథున లగ్నంలో కన్నా కన్యా లగ్నంలో బుధుడే దిగ్బల ఫలితాలు, ఉచ్చ ఫలితాలు మొత్తం అందిస్తారు బుధుడికి. ఓకే, ఒకవేళ ఏదైనా గ్రహం మీకు ఇక్కడ బుధుడు ఉన్నారు, దిగ్బలం పొందారు అన్నప్పుడు ఏదైనా ఉచ్చపట్టిన గ్రహం యొక్క దృష్టి ఉంటే అప్పుడు ఈ దిగ్బల ఫలితాలు అందుకుంటారు. చాలా బాగుంటుంది. అంటే ఎట్లాగా? ఉచ్చక్షేత్రం ఏ గ్రహానికి? శుక్రుడు దృష్టి ఉండదు మీనరాశి మీద. శని భగవానుడు ఉచ్చక్షేత్రం నుంచి ఉండదు. మరి గురుడు ఉచ్చ పొంది ఉంటే అక్కడ ఉండదు. కుజుడు ఉచ్చక్షేత్రంలో చూసినా ఉండదు. అంటే బుధుడు ఇక్కడ ఉండగా ఒక ఉచ్చక్షేత్రాధిపతి కూడా చూడడం జరగదు. కాబట్టి దిగ్బల ఫలితాలు బుధుడికి మిథున రాశిలో రావండి, కన్యా రాశిలో వస్తాయి. అంటే మాకు గ్రహం దిగ్బలం పొందిందండి, ఎందుకు దిగ్బల ఫలితాలు ఇవ్వట్లేదు, మంచి ఫలితాలు ఇవ్వట్లేదు అంటే ఇదే కారణం. ఒక తులాలగ్న జాతకులు బుధ గ్రహం దిగ్బలం పొందారు అంటే బుధుడు ఎవరిక్కడ? భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయ్యారు.
ఇక్కడ శని భగవానుడు ఉచ్చు పడతాడు. ఈ శని భగవానుడు ఈ లగ్నానికి ఎవరు? చతుర్థ పంచమాధిపతి. అంటే బుధుడు చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తారు 100కి 100%. ఇక్కడ బుధుడు దిగ్బలం పొందారు వృశ్చిక లగ్న జాతకులకి. వృశ్చిక లగ్న జాతకులకి బుధుడు, కానీ ఇక్కడ చంద్రుడు నీచపడతారు. ఈ వృశ్చిక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి నీచబట్టిన క్షేత్రంలో బుధుడు ఉచ్చబట్టారు. అది అష్టమాధిపతి లాభాధిపతి కాబట్టి బుధుని ఉచ్చ దిగ్బల ఫలితాలు అందుకోలేరు. ఇట్లాగా గ్రహాలు దిగ్బలం పొందినప్పుడు కుజుడు 10లో అన్నాను కదా, రవి గ్రహం 10లో దిగ్బలం పొందుతారు. రవి గ్రహం 10లో దిగ్బలం పొందుతారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కర్కాటక లగ్న జాతకులు రవి దిగ్బలం పొందారు, 10లో ఉచ్చపట్టి ఉన్నారు. కర్కాటక ద్వితీయాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపత్యం రాలేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రవి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ దిగ్బల ఫలితాలు ఇస్తారు. ఎందుకు లగ్నాధిపత్యం రాకపోయినా అన్నప్పుడు ఇక్కడ రవికి ఉచ్చక్షేత్రం కాబట్టి ఇలా ఫలితాలు తీసుకోండి. అదే సింహలగ్న జాతకులు రవి ఉచ్చ పొందారు. ఇక్కడ దిగ్బల ఫలితాలు మరి దశమంలో కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దశమంలో ఉచ్చ ఫలితాలే అందిస్తారు, కానీ దిగ్బలం లేదు కాబట్టి లగ్నాధిపతి ఉచ్చ అని చెప్పుకుంటాం. అదే రవి వృషభంలో సింహలగ్నంలో పుట్టి వృషభంలో ఉంటే సంపూర్ణంగా దిగ్బల ఫలితాలు 100కి 100% అందిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ చంద్రుడు ఉచ్చక్షేత్రం. ఇట్లాగా తీసుకోండి. ఇంకా బుధుడు లగ్నంలో ఒక్క కన్యా లగ్నానికి బాగుంటుంది, తులా లగ్నానికి, తర్వాత వృషభ లగ్నానికి కూడా 1, 2, 3, 4, 5 ఈ లగ్నాల వారికి వర్తిస్తుంది. మరి గురుగ్రహం ధనస్సు లగ్నం, మీన లగ్నం. ధనస్సు లగ్నంలో మళ్ళీ ఇందాక తప్పు చెప్పుంటాను. ధనస్సు లగ్నంలో గురుడు ఉన్నప్పటికీ దిగ్బల ఫలితాలు అంత ఉండవు. ఎందుకంటే ధనస్సులో ఎవ్వరు ఉచ్చ పొందరు కాబట్టి. మీన లగ్నానికి ఇది ఎక్కువ వర్తిస్తుంది గురుడు 100కి 100. అట్లాగే కర్కాటక లగ్నం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుడు భాగ్యాధిపతి లగ్నంలో కర్కాటకంలో ఉచ్చ పొంది దిగ్బలం ఉంటే చాలా చాలా అదృష్టవంత జాతకులు కర్కాటక లగ్నం వారికి. ఇట్లాగా ప్రతి గ్రహానికి తీసుకోండి. గ్రహం అక్కడ దిగ్బలం పొందిందంటే ఆ రాశికి ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రం అవ్వాలి, అయినట్లయితేనే మంచి ఫలితాలు ఉంటాయి. శని భగవానుడు సప్తమంలో దిగ్బలం. అంటే వృషభ లగ్న జాతకులు ఉన్నారు, శని సప్తమంలో దిగ్బలం పొందారు, భాగ్యాధిపతి అయ్యారు, మంచిదే కదండి. ఇక్కడ చంద్రుడు నీచ పొందుతారు కాబట్టి అంత దిగ్బల ఫలితాలైతే ఇవ్వరు. 100% ఇచ్చినట్లయితే ఆ జాతకం అద్భుతం.
ఇక్కడ చూడండి, సప్తమంలో శని, కర్కాటక లగ్నం, దిగ్బల ఫలితాలు 100% ఇస్తారు. ఇక్కడ ఎవరు? కుజుడు ఉచ్చపడతారు. ఈ కుజుడు ఒకటి పంచమాధిపతి ఉచ్చపడతారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది వర్తిస్తుంది. అంటే దిగ్బల గ్రహానికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలన్నారు కదండి, 100% అదే. కానీ ఇక్కడ ఒక గ్రహం ఉచ్చపడుతుంది కాబట్టి ఒక 50% దిగ్బల ఫలితాలు ఇస్తారు, 100% ఉండదు. అయితే అందరూ తెలుసుకోవాల్సింది ఒక శని భగవానుడి గురించి. ఆయన దిగ్బలం పొంది ఉన్నారంటే ఎవరికైనా వారు 100% ప్రజల మనిషి. ముఖ్యంగా మకర లగ్న జాతకులు, ముఖ్యంగా దిగ్బలం ఎవరికి వర్తిస్తుందంటే మకర లగ్న జాతకులు శని సప్తమంలో ఉన్నారు, కర్కాటక రాశిలో లగ్నాధిపతి అయ్యారు, వీరి ఒక్కరికే దిగ్బల ఫలితాలు అందుకుంటారు. ఇలా జన్మించిన వారు 100% ప్రజల మనిషి, ప్రజల కొరకు వారు జన్మించారు అనేది 100% నిజం. ఇట్లాగా ఉంటుంది. ఏదైనా గ్రహం దిగ్బలం పొందితే ఆ రాశి ఏదో ఒక గ్రహానికి ఉచ్చక్షేత్రం అవ్వాలి. దిగ్బలం పొందిన గ్రహం లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే 100% దిగ్బల ఫలితాలు అందిస్తారు. లేదంటే అంత ఫలితాలు మాత్రం ఉండవు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.